వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 3.22 లక్షల రూపాయల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్ తోనే నిరూపితమైందని పేర్కొన్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య గణం కేటాయింపులు శూన్యం, అంతా అంకెల గారడి, అభూత కల్పన, దశ దిశ లేని పసలేని బడ్జెట్ ఇది. రాష్ట్రం గొల్ల బడ్జెట్ అంతా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు. సూపర్ 6 పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ లో విజన్ లేదు, విజ్డమ్ లేదు, అంతా ఇంద్రజాలమే. మిషన్ లేదు, మీనింగ్ లేదు, కేవలం మహేంద్ర జాలమే అంటూ విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఏ మూలకు వస్తుంది? రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి 11,000 కోట్ల రూపాయల నిధులు కావాల్సి ఉంటే కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులు ఎదురు చూసేలా చేయడం అన్యాయం కాదా? గిట్టుబాటు ధర కోసం రైతులు అల్లాడుతుంటే ధరల స్థిరీకరణ కోసం 300 కోట్ల రూపాయలు ముష్టివేయడం ద్రోహమే అవుతుంది. తల్లికి వందనం పథకంలోనూ కోత పెట్టారు. రాష్ట్రంలోని 84 లక్షల మంది విద్యార్థులకు 12,600 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించినట్టే కదా. దీపం 2 పథకానికి ఏడాదికి 4,500 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో 2.601 కోట్ల రూపాయలు కేటాయించారు. లబ్ధిదారుల సంఖ్య 1.5 కోట్లు అయితే సగం నిధులే కేటాయించి ఎంత మేర లబ్ధిదారుల సంఖ్య కోత పెట్టదలుచుకున్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ 350 కోట్ల రూపాయలు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి మనసు రాలేదు. మహిళలకు మహాశక్తి పథకం కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ పథకాన్ని మాయం చేశారు. 10 లక్షల రూపాయల వరకు ఉచిత రుణాలు అని చెప్పి డ్వాక్రా మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. బడ్జెట్లో ₹1 కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. రాష్ట్ర రాజధానికి బడ్జెట్లో ₹1 కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని భావించడం మీ అవివేకానికి నిదర్శనం. ప్రజలను మోసం చేసి ఎన్నికల హామీలను గాలికి వదిలేసి మసిపూసి మారేడికాయ చేశారు అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు.